ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మారిన ఆహార అలవాట్లు, పెద్దగా శ్రమలేని జీవన శైలితో రకరకాల వ్యాధులు ముసురుకుంటున్నాయి. పెద్దగా వ్యాయామం చేసే పరిస్థితి కూడా లేనంతగా జీవితం బిజీగా మారిపోయింది. ఇలాంటి సమయంలో కనీసం వాకింగ్ చేయడం వలనైనా మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ వాకింగ్లోనూ కొన్ని రకాలు ఉన్నాయని, వాటి వల్ల విభిన్నమైన ప్రయోజనాలు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రిస్క్ వాకింగ్, అడుగులో అడుగేసినట్టు కాకుండా కాస్త వేగంగా నడవడం, అదే సమయంలో చేతుల్ని కూడా తగిన స్థాయిలో ఊపుతూ నడవడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. సుమారు గంటకు 4 నుండి 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తారు. దీంతో మరీ తీవ్రమైన అలసట లేకుండా శ్వాస తీసుకోవడానికి కష్టపడాల్సినంత అవసరం రాకుండానే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. గుండె సంబంధిత ఆరోగ్యం మెరుగవటానికి, శరీరంలో క్యాలరీలు కరగడానికి, నడుము నుండి దిగువ భాగంలో కండరాలు గట్టిపడడానికి బ్రిస్క్ వాకింగ్ తోడ్పడుతుంది. ఇంటర్వెల్ వాకింగ్, సాధారణ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ల సమ్మిళితమైన విధానమిది. అంటే 2-3 నిమిషాలు వేగంగా నడవటం, తర్వాత మరొక 2-3 నిమిషాలు మెల్లగా నడవటం, తిరిగి వేగంగా నడవడం, ఇలా మార్చుతూ వాకింగ్ చేసే పద్ధతే ఇంటర్వెల్ వాకింగ్. శరీరంలో శక్తిని పెంపొందించడానికి, జీవక్రియలు వేగం పుంజుకోవటానికి ఈ వాకింగ్ తోడ్పడుతుంది. అంతేకాదు, సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ క్యాలరీలు కరగడానికి వీలు కల్పిస్తుంది. మైండ్ఫుల్ వాకింగ్, మెల్లగా నడుస్తూ దీర్ఘంగా శ్వాస పీలుస్తూ వదులుతూ చేసే వాకింగ్ ఇది. ఎలాంటి రణగొణ ధ్వనులు, డిస్టర్బెన్స్ లేని ప్రదేశాల్లో ఈ వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మైండ్ఫుల్ వాకింగ్ వల్ల మెడిటేషన్ చేసిన స్థాయిలో ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. శరీరంలో ఒత్తిడి తగ్గి విశ్రాంతిని ఇస్తుందని, మానసిక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని చెబుతున్నారు. హైకింగ్, చిన్నపాటి కొండలు, ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశాల్లో చేసే వాకింగ్ ఇది. ఎత్తు పల్లాల్లో నడిచేటప్పుడు స్థిరమైన వేగంతో ఉండాలని, తగిన షూ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. హైకింగ్ వల్ల నడుము దిగువ భాగంలో కండరాలు బలోపేతమవుతాయని, శరీరంలో సమతుల్యత పెరుగుతుందని వివరిస్తున్నారు. ప్రకృతితో నడవటం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. నార్డిక్ వాకింగ్, కేవలం కాళ్లకు మాత్రమే కాకుండా 2 చేతులు, భుజాలకు వ్యాయామం అంతే తరహా వాకింగ్ ఇది. 2 చేతుల్లో 2 పొడవాటి కర్రల్ని పట్టుకొని వాటిని మనం వాకింగ్ చేసేటప్పుడు నేలకు ఆనిస్తూ వాటిపై కొంచెం బరువు వేసి ముందుకు కదులుతూ ఉంటారు. శరీరంలో ముఖ్యమైన కండరాలన్నీ దీనితో బలోపేతం అవుతాయని, ఎక్కువ క్యాలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని వివరిస్తున్నారు.